రంజాన్ నెల అంటే మీ అందరికి ఐడియా ఉంది కదా, హలీం. మై ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట, అవర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ చక్కగా వచ్చి మా కోసం ఈ రెసిపీని చేద్దాం అని డిసైడ్ అయ్యారనమాట. ఈ మటన్లో ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుందాం. జాగ్రత్త, ఉల్లిపాయ. మీ ఇంట్లో కూడా అందరూ స్పెషల్ వంటలన్నీ హస్బెండ్స్తోనే చేయించుకొని తినండి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది, అందరం ఒకటే చేయి కలిపితే ఎదురే ఉన్నది మనకు. ఎమ్మి అనేది చాలా చిన్నవాడు. ఎక్సలెంట్. వెల్కమ్ టు మీ హర్తజాకి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఎండలు బాగున్నాయి, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్. ఇప్పుడు ఈ నెల చాలా చాలా స్పెషల్. ఏంటి? రంజాన్ నెల అనమాట. సో మన ముస్లిం సోదరులకి సోదరీమణులకి చాలా 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 స్పెషల్ మంత్ కదా. మనకి శ్రావణ మాసం అలా ఎలా ఉంటుందో వాళ్ళకి ఈ నెల చాలా చాలా స్పెషల్. సో ఒక భారతీయురాలుగా నేను ఎప్పుడు ఏం చెప్తానంటే ఆమె ఇండియన్ అని. సో మేమైతే అన్నీ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడతాము. సో అలా సెలబ్రేషన్స్లో ఈరోజు ఏం చేద్దాం అనుకున్నాం అంటే, రంజాన్ నెల అంటే మీ అందరికి ఐడియా ఉంది కదా, హలీం. హలీం అంటే చాలా చాలా స్పెషల్. మనకైతే చేసుకోవడం రాదు, అలానే ఫిక్స్ అయిపోయాం కదా. సో ఎక్కడ దొరికి అదిగో నేనే చేద్దాం అనుకున్నా హలీము యాక్చువల్గా, కానీ వచ్చేసి కొంతమంది పర్యవేక్షణలో చేయాలనుకుంటున్నాం. పర్యవేక్షణలో అన్నీ అంతే, మా అన్నీ అలా ఓపెన్ చేసేస్తారు. యాక్చువల్గా హలీం ఈరోజు స్పెషల్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ బయట తింటున్నాం అనమాట, కానీ ఒక క్రేజ్ ఉంటుంది కదా, దాని ప్రాసెస్ ఏంటి, అసలు ఎలా చేస్తారు అస్సలు ఐడియా లేని ఒక వంటకం ఏదైనా ఉంది అంటే మనకి హలీం మాత్రమే అనమాట. కథమన్నీ తెలుస్తాయి. ఏ చేపల పులుసులు, చికెన్ ఫ్రైలు, ఇక నాటుకోడి గుడ్లు పులుసులు, అవి ఇవి అన్నీ ఓకే, కానీ హలీం అనేది మాత్రం చాలా సీక్రెట్ రెసిపీ అని నా ఫీలింగ్ అనమాట. సో తిన్నప్పుడు మాత్రం బయటికి వెళ్ళి ఆర్డర్ చేసుకుని తింటాం కదా, అలా కాదు. ఎలాగైనా సరే ఈసారి మనం చేసుకోవాలి మాము, ఎప్పుడైనా చేయాలన్నా. ఇద్దరికి హాలిడే వచ్చింది. సో ఏం చేద్దాం అంటే మనం చేసేద్దాం, ఎలా అయినా చేసేద్దాం అని అనుకున్నారా? కాదు. కొన్ని ఉంటాయి మనం చేయాల్సిన వంటలు, కొన్ని ఉంటాయి ఎవరు చేయాలి వాళ్ళే చేయాల్సిన వంటలు కూడా కొన్ని ఉంటాయన్నమాట. అలాగే ఈ వంటని మా కోసం చేయడానికి మై ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట, అవర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ చక్కగా వచ్చి మా కోసం ఈ రెసిపీని చేద్దాం అని డిసైడ్ అయ్యారనమాట. సో వాళ్ళు పిలిచేస్తా. ఫస్ట్ ఈ క్రెడిట్ నాకేం లేదు. ఈరోజు ఐఆమ్ ఈటింగ్ ఓన్లీ, ఐఆమ్ ఈటింగ్, యూ ఆల్సో కమాన్. పిలిచేద్దామా ఫ్రెండ్స్ని? మీకు పరిచయం చేస్తాను ముందు. ఆ తర్వాత హలీంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, ఫైనల్గా టేస్ట్ ఎలా ఉంటుందో అన్నీ ఈరోజు మీతో పర్ఫెక్ట్గా షేర్ చేసేసుకుంటాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్. సో వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ చరణ్ ఫ్యామిలీ. వెల్కమ్ టు అవర్ కిచెన్. సో చరణ్ గారు, రేఖా గారు, వాళ్ళ బాబు. నీ పేరు చెప్పు. తస్మాయ్. హాయ్. సో ఈరోజు హలీము చేయబోతున్నాం అనమాట. అంటే యాక్చువల్లీ నాకు కూడా వచ్చు, అంటే ఇప్పుడు చూస్తాను కాబట్టి తర్వాత వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ టైం చేసేస్తాం. ఇప్పుడు చరణ్ గారు అండ్ రేఖా గారు కలిసి మన కోసం యాజ్ ఇట్ ఈజ్ జాకీ గారు అసలు వంటారనగానే మనల్ని తోసేసి మరి ఆయన వచ్చేస్తారు కాబట్టి ఆయన న్యాచురల్గా ఆయన ఉంటారు. నేను అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాను. వద్దు, నువ్వు చూడు, నేను చూసి నేర్చుకోవాలా? మరి చేసుకుని నెక్స్ట్ టైం మనం చేసి వాళ్ళకి పంపిద్దాం. ఓకే, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం. చూసారా? మెయిన్ మటన్ అనమాట.
మెయిన్ మటన్ బోన్లెస్ తీసుకున్నాము. అది కూడా అందులో ఇంకా పెద్ద పెద్ద పీసెస్ ఉంటే ఇంకా మంచిదట. మనకి ఆ లేయర్స్ గా వస్తుంది. మనం ఏంటంటే చెన్నై కొట్టించాం అంతే, ఫస్ట్ టైం కదా ట్రై చేయడానికి. అది అలవాట్లో పొరపాటు కూర వండేసుకుందాం అన్నట్టే అనుకుంటాం. కానీ అందులో ఆయన చెప్పిన ఇదేంటంటే పెద్ద ముక్కలు అనుకోండి మనకి ఆ లేయర్స్ గా వస్తాయి కదా, అది బాగా అనిపిస్తుంది అని చెప్పారు. ఇదైతే చిన్న చిన్నగా ఉంటుంది. తర్వాత మినప్పప్పు 300 grams. గోధుమ రవ్వ, ఇది గోధుమ రవ్వ కూడా నానబెట్టాము. యాక్చువల్గా గోధుమలతో చేస్తాను మెయిన్, అంటే పెద్ద పెద్ద దీంట్లో హండీల్లో చేసినప్పుడు గోధుమలతో. బట్ దాని ప్రాసెస్ చాలా, మనం ఏంటంటే 24 hours కుక్ చేస్తారు, 8 hours మినిమం పడుతుంది. సో అలాగా అంటారు కదా. సో మనకేంటంటే ఇంట్లో అంటే అంత కాదు కాబట్టి సేమ్ గోధుమ ఇదే కాబట్టి గోధుమ రవ్వ తీసుకున్నాం అనమాట. తర్వాత బాస్మతి రైస్ కొంచెం. దీన్ని ఎందుకు వేస్తున్నామో చెప్పండి. ఇది కొద్దిగా ఫ్లేవర్ ఎన్హాన్స్ చేస్తుంది. మామూలుగా బిర్యానీ ఫ్లేవర్ కొద్దిగా టచ్ ఉంటుంది కాబట్టి బాస్మతి రైస్ కూడా వాడితే మనకు ఆ టెక్స్చర్ తర్వాత కన్సిస్టెన్సీ బాగుంటుందని వాడతాం. ఓకే. సో ఘీ యాజ్ యూజువల్. జాకీ గారు వంట అంటే ఘీ లేకుండా వంట అవ్వదు, అందులోనే హలీం అంటే అస్సలు అవ్వదు అనమాట. జీడిపప్పు, బాదాం, పిస్తా, గసగసాలు, గరం మసాలా, ధనియాల పొడి, హియర్ జీలకర్ర పొడి. ఇవి ప్లీజ్ ఇక్కడికి వస్తే ఇవి స్టార్, దాన్ని ఏమంటారు? స్టార్ ఆనియన్ అంటారా? స్టార్ ఆనిస్ అంట. అంటే మనకు బిర్యానీ మొగ్గలు వేస్తాం కదా, బిర్యానీ మొగ్గలు వాసన కోసం. జీలకర్ర, మిరియాలు, సోంఫ్, షాజీరానా? ఓ షాజీరా, సోంఫ్ కాదు సారీ, షాజీరా. ఎస్. ఇది దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, పుదీనా అండ్ పచ్చిమిర్చి, అల్లం. అంటే ఎక్స్పర్ట్ అయితే ఎక్కువ చదివేసుకుంటే అలాగా తక్కువ అవుతుంది. ఇది ఓన్లీ అల్లం పేస్ట్. మనం గమనించాల్సింది ఏంటంటే ఇందులో వెల్లుల్లి లేదు, ఓన్లీ అల్లం మాత్రమే. ఫ్రెష్గా అల్లం ఇప్పుడే నూరు పెట్టుకున్నాము. బిర్యానీ ఆకులు చక్కగా ఇదన్నమాట. ఇవన్నీ రెడీగా ఉన్నాయి, రెడీ చేసి పెట్టేసుకున్నాం. మెయిన్ కావాల్సిన ఇదేంటంటే ఇది కొత్తిమీర, ఉల్లిపాయలు, నిమ్మకాయలు. ఆ ఉల్లిపాయలు ఎంత వాడాలి, దేనికి వాడుతున్నాం, ఎందుకు అనేది మాత్రం ప్రాసెస్లో చెప్పేస్తారు. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామా? హలీం. స్పెషల్ హలీం. అందరికీ రంజాన్ నెల శుభాకాంక్షలు. సో హ్యాపీ రంజాన్ వచ్చేస్తుంది కాబట్టి మాసం అంతా ఈద్ ముబారక్. ఈద్ ముబారక్, అక్కడ ఈద్ ముబారక్. అది భారతీయత అంటే ఇదే. సూపర్. అన్ని పండుగలు అంతా భాయ్. సో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు స్టార్ట్ చేయడానికి ముందు మనం చిన్న ఉడకబెట్టాలి కదా సార్. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో మటన్ వేసుకోవాలి. ఈ మటన్లో ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుందాం. సో తర్వాత అల్లం పేస్ట్. ముఖ్యంగా నేను ఈ వీడియోలో చెప్పాల్సింది ఏంటంటే ఇది మంచి, అంటే మనకు అందరికి ఐడియా లేని ప్రాసెస్. అంటే అందరికీ సగం మంది, కొంతమందికి తెలిసి ఉంటుంది డెఫినెట్గా. బట్ ఇది ఒక్కటి కూడా కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, కుకింగ్ ప్రాసెస్ బాగుంటుంది. ఏది మిస్ అయినా ఒరిజినల్ హలీం టేస్ట్ మనకి కావాలంటే ఏదైనా మిస్ అయింది అనుకోండి బాగుండదు. కాబట్టి ప్లీజ్ మొత్తం స్కిప్ చేయకుండా మాత్రం ఈ వీడియో తప్పకుండా చూడండి. కానీ మంచి థ్రిల్లింగ్, నాకే చాలా థ్రిల్లింగ్గా ఉంది ప్రాసెస్. ఫస్ట్ టైం చేస్తున్నాము. అలా స్కిప్ అయినా కూడా మనం ఏం చేద్దాం అంటే డిస్క్రిప్షన్లో మొత్తం ఒక్కొక్కటి ఇచ్చేద్దాం. కుకింగ్ ప్రాసెస్ కూడా చూస్తే బాగుంటుంది. డిస్క్రిప్షన్లో చరణ్ గారిని అడిగి మొత్తం రాసి మీకు మొత్తం పెడతాం, కుకింగ్ ప్రాసెస్ కూడా. సో తర్వాత హోల్ గరం మసాలా, దాల్చిన చెక్క, సో అన్ని సరిపడా లవంగాలు, షాజీరా,
మిరియాలు కొంచెం, మిరియాలు, జీలకర్ర, ఇది స్టార్ అనీస్, బే లీఫ్, తిప్పేసా కలపండి. యా, వావ్. దీనికి కారానికి తగ్గట్టు మిర్చి అండి. సో ఇందులో మనం కారం వాడడం కాబట్టి మనకు వచ్చే స్పైసీనెస్ మొత్తం గ్రీన్ చిల్లీ ప్లస్ పెప్పర్ కాన్సంట్రేట్ వస్తుంది కాబట్టి గ్రీన్ చిల్లీ క్వాలిటీని బట్టి సరిపడా వేసుకోవాలి. సో ఇప్పుడు మనం మటన్ కిలో ప్లస్ అవి ఉన్నాయి కదా, ఇంకా దాల్ ఉంది కదా, సో అన్నిటికి సరిపోతుంది వేసుకుంటున్నాం. కొంచెం పచ్చిమిరపకాయలు మనకు కారం కావాలంటే ఇంకా వేసుకోవచ్చు, అలా అన్నమాట. కారాన్ని మనం తినేదాన్ని బట్టి. వావ్. దాని మీద సో హోల్ ఎందుకు వేసామంటే మనం మటన్ ని బాగా ఉడికి పెడతాం కదా కాబట్టి, సో హోల్ వేసుకున్నా పర్లేదు. సో ఇవన్నీ మటన్ ఉడకడం ఇదండి, ఈ పచ్చిమిరపకాయ ఎంతసేపు ఉడుకుతుంది కదా, అందుకని ఫుల్గా వేసాం అన్నమాట. తర్వాత పుదీనా సరిపోతుంది, పుదీనా వాసన కోసం. ఆహా కదా. సో ఇలా కలిపి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు కలిపి పెట్టుకున్న తర్వాత ఇందులో మనకి వాటర్ పోయాలి. వాటర్ ఎంత పోయాలంటే ఇక్కడ వరకు ముక్క మునిగేంత వరకు పోయాలన్నమాట. కరెక్ట్, మన భాషలో చెప్పాలి, మొక్క మునిగేంత. ఇంకొంచెం పడతాయి కదా. ముక్కను మునిగిస్తావా. హలీం ప్రిపరేషన్. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాతే హలీం అంటే ఏంటో తెలుసు, నాకు అప్పటి వరకు తెలియదు అనమాట. సరిపోతుందా? ఇంకొంచెం అంట. ఇంకా ముక్క మునగాలి సరిగ్గా. అంటే వాటర్ లేయర్ అలా కనిపించాలి, కొంచెం కనిపించాలి అంతే. కేజీ మటన్ చేస్తున్నాం ఈరోజు. కేజీ మటన్ కావాల్సిన మనం చెప్పేసాం. సాల్ట్ కొద్దిగా, చిటికెడు కాదు, ఒక స్పూన్ అంతేనా, కొద్దిగా సరిపడా, ఉడికేదానికి సరిపడా. జస్ట్ సాల్ట్. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని కుక్ చేసేద్దాం. ప్రెషర్ కుక్. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్. మామూలుగా కుక్కర్లో అయితే ఎన్ని విజిల్స్ రావాలి? మామూలుగా కుక్కర్ అంటే ఒక 15-20 విజిల్స్. 15-20 విజిల్స్ పడుతుందంట మనకి. సో ఉడికిన తీసిన తర్వాత చేత్తో ఇలా అంటే మొత్తం పేస్ట్ అయిపోవాలి, మటన్ మొత్తం ముక్కలు ఊడిపోవాలి. సో ఇలా నొక్కినప్పుడు సాఫ్ట్ గా తగలాలి చేతికి, అంతే. అంటే ఇలా పడితే విడిపోవాలి, అలా విడిపోవాలి అన్నం లాగా అలా. సో ఇది పెట్టేసాము. ఇప్పుడైతే మనది ఇందులో విజిల్స్ రావు, కానీ మనకి ఒక 10 minutes తో సరిపోతుంది. ఈ ప్రాసెస్ జరుగుతుంది. మనం ఏం చేద్దాం అంటే, ఆయన ఇందాక చెప్పారు ఆనియన్స్ వేయించాలి. ఓకే, బ్రౌన్ ఆనియన్స్. పక్కకి వెళ్ళి మాట్లాడేసుకుని అన్ని సెట్ చేసేసారు. హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. మనం ఆనియన్ కట్ చేయడానికి అయితే ఇలా కట్ చేస్తాం కదా, ఇది అలా కాదు. ఎందుకంటే పొడుగ్గా కావాలంటే ఆ పొడుగు అంతా ఎంత పలుచగానే చేయాలి. పర్యవేక్షణలో తెలుసుకున్నది ఇది. సూపర్. ఇంతే పలుచగా ఒకసారి చూపిస్తే చాలు మనకి. వెరీ గుడ్. నేను ఎప్పుడైనా చెప్పు, మరి నేను చూపించి నేర్చుకున్నాను. నేను ఈవిడ పర్యవేక్షణలోనే అట్లీస్ట్ హలీం చేసే రోజని నిజం నిర్భయంగా చెప్పు మాము. సో ఇప్పుడు ఇవన్నీ ఆనియన్స్ ని కట్ చేసి చక్కగా దాన్ని మంచి బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ గా ఫ్రై చేసి అది పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేనంటే పక్కన కడాయి పెట్టి అలాగే నీ నీడని, నేను నీ నీడని. మర్చిపోతావు. భర్తలనే వాళ్ళు భ్రమలో బతకరు, భార్యల్ని భ్రమలో బతికిచ్చేస్తూ ఉంటారు.
ఇప్పుడు కడాయి పెట్టేసాము. జస్ట్ ఆయిల్లోనే ఫ్రై చేయాలి కదా, ప్లెయిన్ ఆయిల్లో. ఇంచుమించు ఇప్పుడు మనం కేజీకి ఒక ½ కేజీ ఆనియన్స్, ½ కేజీ కంటే ఎక్కువ, ఒక 600-700 grams. ఓకే, అంటే ఒక 3/4 కిలో ఉల్లిపాయలు, కేజీకి 3/4 కిలో ఉల్లిపాయలు. అన్ని 100 grams ఏమో మనం డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాము. తర్వాత అన్ని ఎందుకైనా మంచిది మొత్తం లిస్ట్ చక్కగా రాసి నీట్గా డిస్క్రిప్షన్లో ఉంటుంది, వీడియో చూడండి. అవన్నీ తీసుకుని చక్కగా వంట చేసుకొని హలీం చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఉంటే వాళ్ళతో కూడా షేర్ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటారు, మేము ఇక్కడే ఉండిపోతాం కిచెన్లోనే. ఆ రోజులు పోయాలి, అందరు కిచెన్లో అచ్చిచ్చి చెప్పేలోపు నువ్వు ఫినిష్ చేసేలోపు వచ్చేసావు. కిచెన్లో ఉండిపోతాం అనుకుంటారేమో, వాళ్ళని కూడా లాగేసాం. అంటే ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకుంటామో సమానత్వం అవన్నీ ఇగో ఇదే అనమాట. అందరం చూడండి ఎంత హ్యాపీగా. ఇలాగే ఉంటే ప్రతి ఇంట్లోనూ చక్కగా భార్యాభర్త ఇద్దరు చక్కగా చేసుకుంటే ముందు క్వాలిటీ టైం స్పెండ్ చేసిన వాళ్ళం అవుతాము టుగెదర్. ఎందుకంటే వర్క్, నీ పని ఇది నా పని అని చేసుకొచ్చేలోపు తినడానికి టైం ఉండదు. మళ్ళీ ఓకే నెక్స్ట్ డే గురించి ఆలోచనలతో రాత్రికి పడుకోవడం. అలా కాకుండా ఇలా కుకింగ్లో కూడా మనం చక్కగా హెల్ప్ చేసుకుంటే ప్రేమతో కలిపి కొంచెం ఇంత వంటని ప్రేమతో చేసామనుకోండి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అనమాట. ఇంకా ప్రేమతో బాగా కట్ చేశారట, ఎక్సలెంట్. అక్కడ మా ఆయిల్ బాగా వేడైందో చూసి ఈ వేడి అయిందల్లా చూసుకోవడానికి ఇంకా కొంచెం కాగాలి, చూడక్కర్లేదు. నేను అదే మరి చూసారు, నేను ఇలా చూసి చెప్పేస్తాను అనమాట. ఇక్కడ వేడి వస్తుందా రావట్లేదు, ఇంకా కొంచెం వేడి వస్తే బాగుంటుంది. జాగ్రత్త. ఉల్లిపాయ చూసారా, వంటలు చేసేటప్పుడు చాలా ఎక్సైటెడ్గా కాకుండా చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ గరిట ఇది ఉంది కదా ఇక్కడ పెట్టాము, గమనించనే లేదు. ఇది వెళ్ళి ఇక్కడ సెగకి అంటుకుంది అనమాట. ఇలా ఉండిపోయింది, ఇలాగ వెళ్ళిపోయి ఉండిపోయింది, గెవ్వరం గమనించలేదు. జాకీ గారు వచ్చి పక్కన పట్టుకున్నారు. సో ఏంటి ఇప్పుడు కాలుతుంది కాలుతుంది మనం చాలా సూపర్ కదా మన ఫీలింగ్. కాలే గిన్నెలు పట్టుకోగలమన్న ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుందా, దానికి ఏముందని ఇలా పట్టుకున్నాను. సో ఇక్కడ బబుల్స్ వచ్చేసాయి అనమాట. సో ఇక్కడ ఇలా పట్టుకునేసరికి ఇది ఇక్కడ 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 అన్నీ వచ్చినాయి. వెంటనే ఏం చేసాం, వాటర్లో అయితే వాష్ చేసేసుకున్నాము. సో చేసి ఇదిగో ఐస్ ప్యాక్స్ ఉంటాయి కదా, ఇవన్నీ మనకు ఐస్ క్రీమ్లు అవి కొనుక్కున్నప్పుడు ఇస్తారు, అవన్నీ దాచుకుంటే ఇందుకు ఉపయోగపడుతున్నాడు. పట్టుకో, నువ్వు నీ చేయి చూపించు. పర్లేదంట మా ఆయన, అన్నీ పర్లేదు అంటారు. నీరు ఉంటుంది కాబట్టి ఉల్లిపాయలు నూనెలో డీప్ ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్ రావడానికి టైం పడుతుంది. అయితే మనం పూరీలు వేయించినట్టు వేయించాలి. కానీ అయ్యో నేను ఇంకా మీరు చెప్పపోతే ఇంతను ఐడియా లేక కూరకు పోసినట్టు పోసేదాన్ని కొంచెం. చూసారా, ఇందాక నేను తీసి డైరెక్ట్గా వేసేసాను. ఇప్పుడు చూడండి చరణ్ గారు అన్నీ అలా అలా స్ప్రెడ్ చేసి వేస్తారు, అప్పుడు చాలా బాగా ఫ్రై అవుతుంది అనమాట. ఈజీగా తొందరగా అవుతుంది. ఇది టెక్నిక్. అందుకే నా నలభీమ పాకం అని ఊరికే చెప్పారా చెప్పండి. ఎవరో మళ్ళీ స్పెషల్ గెస్ట్ వచ్చారు మన కోసం. హలో హలో, రంజాన్ స్పెషల్ అర్థమైపోయింది సార్. ఈ రోజు హలీం స్పెషల్. యువర్ స్మార్ట్. ఐఎమ్ స్మార్ట్. అందుకే వచ్చేసిన స్మెల్ వచ్చింది, అందుకే అప్పుడే ఇందాక అదే అనుకున్నా. మేము మటన్ కలుపుతుంటే కూడా భలే ఉంది కదా, మంచి స్మెల్, పుదీనా మసాలాలు అన్ని కలిపి. ఈ రోజు చరణ్ గారు జాకీ గారు కలిపి ఐఎమ్ ఫుల్ హంగ్రీ. యూర్ హంగ్రీ? ఐఎమ్ హంగ్రీ. స్పెషల్ హంగ్రీ. ఇంకా 2 గంటలు వెయిట్ చేయాలి. ఇంకా 2 గంటలు ప్రాసెస్ అంట, కానీ మనం హాఫ్ అన్ అవర్ లో చేశారు. 2 గంటలు అంటే ఎంతసేపు అయింది స్టార్ట్ చేసి? జస్ట్ ఇప్పుడే. ఇవన్నీ అంటే చూపించడానికి అంత టైం పట్టింది. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి, ఇక్కడ మటన్ మసాలాలన్నీ వేసి ఇది అది ఉడుకుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ కూడా ఉడికించుకోవాలి కాబట్టి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందు మినపప్పు నానబెట్టుకున్నాము, నానబెట్టిన మినపప్పు వేసేస్తున్నాం. కేజీకి 300 గ్రాములు మినపప్పు వేసాము. సో నానబెట్టుకున్న గోధుమ రవ్వ, బాస్మతి రైస్. ఇప్పుడు ఇందులో ఇంకా సరిపడా వాటర్.
సరిపోతాయి కదా. సో తగినన్ని వాటర్ వేసి మూత పెట్టేసి ప్రెషర్ చేద్దాం. సో ఇదిగో ఆనియన్ ఫ్రై చేసుకోవడం అయిపోయింది. ఇది గార్నిష్ చేయడానికి విడిగా తీసి పెట్టేసాము. ఇది ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఫ్రైడ్ ఆనియన్ ని పేస్ట్ చేయాలి. ఇప్పుడు ముందు ఇది వేసేద్దాం. ఇందులో ముందు డ్రై ఫ్రూట్స్ సగమా, ఇందులో హాఫ్ వేయాలి. 100 grams అంటే 50 grams 50 grams వరకు వేయాలి అంతే. అంతే 50 grams పిస్తా. కొన్ని ఎక్కువ వేసుకోండి, సరిపోతాయి. బాదం జాకీ గారు ఉంటే నెయ్యిను బాదం పప్పులు జీడిపప్పు ఎక్కువ వాడాలి. ఇందులో ఇంకా కొన్ని గసగసాలు ఫ్లేవర్ కోసం, పంచ్ అంటారు కదా, పంచ్ కోసం. సరిపోతాయి. ఇప్పుడు ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసి పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ రెడీ అయిపోయింది. ఆహా, పచ్చిమిరపకాయలు కూడా చక్కగా మంచి కలర్ వచ్చాయి. నైస్ స్మెల్, హలీం స్మెల్ వస్తుంది. జాకీ గారు ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు, కానీ ఇందులోనే ఆ స్మెల్ అంతా వచ్చేస్తుంది. ఎలా ఉన్నా అలీం సూపర్ అదిరిపోద్ది. ఎందుకంటే మటన్ స్మెల్ లోనే అలీం ఇది వచ్చింది. చూసారా, అందుకే నలభీమ పాకం అన్నారు. అంతే కదా. అందుకని మీ ఇంట్లో కూడా అందరూ స్పెషల్ వంటలన్నీ హస్బెండ్స్ తోనే చేయించుకొని తినండి. సో ఇన్ని కుక్కర్లు ఏంటి అనుకుంటున్నారా? ఏమనుకోకండి, అది ఇది మాత్రమే మనకి హలీంకి సంబంధించినవి. ఇవి రెండు మనకి లంచ్ చేయకుండా చేస్తున్నాము, ఎందుకంటే లాంగ్ ప్రాసెస్ అన్నారు కాబట్టి కొంచెం బాగా మధ్యలో అన్నం మా ఆయన గారు ఏదో చేస్తున్నారు, తర్వాత చూపించినా నువ్వు చేసేది మధ్యలో. అదిగో పప్పు చారు, చూసారా కలరు అద్రింది. వావ్, థ్యాంక్ యూ, వెల్కమ్. కానీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, హలీం పేరు చూస్తే సింపుల్గా ఉంది, కష్టపడక్కర్లేదు, ఏమీ కష్టపడకుండా సింపుల్గా హలీం. తినడం కూడా చాలా సాఫ్ట్గా, ఇలా స్పూన్ పెట్టగానే మెల్ట్ అయ్యి లోపలికి వెళ్ళిపోద్ది. ఈ మధ్యలో ఉండే చూసారా సంఘర్షణ, అది చాలా పెద్దది ప్రాసెస్, చాలా పెద్ద ప్రాసెస్. కావాల్సినది సామాగ్రి కూడా చాలా ఎక్కువ, కట్ చేసుకోవాల్సిన ఉల్లిపాయలు అవన్నీ చాలా పని ఎక్కువ, టేస్ట్ అంతకంటే అద్భుతం అనమాట. ఉడకపెట్టిన మినపప్పు, గోధుమ రవ్వ, బాస్మతి రైస్, ఇది ఇలా అయింది. ఇప్పుడు దీన్ని ఇలా ఉంచి ఇక్కడ మటన్, సో ఇందులో ముక్కలు తీసుకోవాలి. ఓకే, ముక్కలతో పాటు మిర్చీలు కూడా కొన్ని తీసుకోవాలి. మనకు ఎంత కారం, మనకు కారం బాగానే కావాలి. సో ఆ కారం మొత్తం మిర్చి వేద్దాం. మిర్చీలు తీసుకొని, సో ఈ మిర్చీలు దానికి కూడా క్యాల్కులేట్ చేసుకోవాలి. ఓకే, ఆ మిక్చర్ కూడా డెఫినెట్గా సరిపోతుంది కదా. దీన్ని మ్యాష్ చేయాలంతా. ఇది తర్వాత మనం ఏమైనా యూజ్ చేయొచ్చా? ఇందులో తర్వాత వాడాలట. సో ఇది పక్కకు పెడతాం జాగ్రత్తగా. మేము మ్యాష్ చేయాలా? పెద్ద ముక్క అయితే లాంగ్ స్ట్రింగ్స్ వచ్చేవి, ఇలా స్పూన్ తో తీసినప్పుడు కింద పడేవి. మనకి ఈ మిర్చి ఉంది కదా, ఈ మిర్చి ఇలా ఉన్నా కూడా నెక్స్ట్ ప్రాసెస్ ఉంది చూడు, దాంట్లో కూడా కలిసిపోతాయి. మనకు అంత పొడిగ్గా లేదు కాబట్టి ఎంత మెదిపినా సరిపోతుంది. అయిపోయింది. కొద్దిగా మిర్చీలు ఇంకా నలగాలి. మిర్చి నలగాల, మిర్చీలు పెప్పర్ కార్న్స్ నలగాలి బాగా. బాగా కష్టపడాలి. తర్వాత గుటుక్కుని మింగి గుడ్డు తెల్లసారంటారు కదా, అంత ఈజీగా వెళ్ళిపోతాయి నోట్లోకి హలీము. ఇది మిక్సర్ కలిపిందని చెప్పి స్టార్ట్ చేయాలి. ఇది
సో ఫైనల్గా మనం మటన్ ఇలా చక్కగా చేసుకోవాలి. బాగా ఉడికిపోయింది కాబట్టి ఈజీగా అయిపోయింది ఇది. తర్వాత మనం పప్పు, బియ్యం, గోధుమ రవ్వ కలిపిన పేస్ట్ ఇది ఉడకపెట్టింది. ఇది మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాం కదా, అది ఆనియన్, ఫ్రైడ్ ఆనియన్ విత్ డ్రై ఫ్రూట్స్, అది ఘీ. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి కాదు, గరం మసాలా, ధనియాల పొడి అండ్ షాజీరా, జీలకర్ర పొడి, ఇది జీలకర్ర పొడి. ఇప్పుడు ఇవన్నీ పనికొస్తాయి అనమాట. ఇదిగో కడాయి అయితే మటన్ తీసాం కదా, వాటర్ అది వేస్ట్ అవ్వదు, అందులోని టేస్ట్ అంతా అది వాడాలి. ఇప్పుడు మామో నెయ్యి వేస్తున్నా, నీ చేతులతో అయితే బాగా వేస్తావు నెయ్యి. నీకు వేస్తా నెయ్యి, అంటే చేతికి ఇవ్వకూడదు. తీసుకో, పొయ్యి నెయ్యి పొయ్యి అంటే నా తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టి నెయ్యి పొయ్యి. ఓకే, సరిపోద్దా? నీ పెద్ద మనసు చూపించవచ్చు. ఆయన యా అన్నారంటే ఇంకో స్పూన్ అది. ఇప్పుడు మనం ఫస్ట్ షాజీరా వేయాలంట. సో నార్మల్ గా ఇందులో కూడా గరం మసాలా వేసుకోవచ్చు. సో గరం మసాలా ఎప్పుడు వేసుకోవాలంటే ఇందులో మనం గరం మసాలా, హోల్ గరం మసాలా తీసేసినప్పుడు. సో మనం తీయకుండా పేస్ట్ చేసాం కాబట్టి ఇందులో అవసరం పడదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇప్పుడు నోట్లో తగులుతాయి. ఓకే, వేసేస్తున్నా షాజీరా. और उसके बाद ये पेस्ट ఒక నిమిషం కొద్దిగా చిటపట 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 అనాలంట. మీకు ఎలా ఉందో కానీ మేము ఇల్లంతా అదని అంటారు, ఇల్లు పీకి పందిరేసారంటారు కదా, ఆ టైప్ చేసాం అనమాట. తినేటప్పుడు చిన్న బౌల్కే వస్తుంది అది. అంటే కేజీనే ప్రాసెస్, కేజీ మటన్ ప్రాసెస్ కాబట్టి ఇగో ఇప్పుడు ఉన్నాం కదా, మా అందరికీ సరిపోద్ది. కాకపోతే పని, ఇల్లు, హడావిడి అంతా మాత్రం ఒక పెళ్లి చేసిన పని చేసాం. ఇది వాడచ్చా గెరట? తీయడానికి ఇది వాడచ్చా గెరట? గెరటతో వేస్తాం, స్పూన్తో వేయాలి. అది వస్తుందా? అయిపోయిందా? చాలు, వేసేస్తున్నా. చేతితో తీసేసేస్తా, ఏదేమైనా చేయబడిందే వాటర్ పోసి మళ్ళీ మిక్స్ చేసేయచ్చా? అయితే సూపర్, ఇంకేం చేసేస్తా. ఇలా తిప్పుతా ఉండండి. కొంచెం వాటర్ పోయచ్చా? అది మీరైతే గరిట బాగా తిప్పుతారు. సో మీ హైట్కి ఇది బాగుంది. నేను చెప్పాల్సింది ఏంటంటే మనలాంటి అంటే నాలాంటి వాళ్ళు, నాలాగా చాలా మంది ఉంటారు 5 అడుగులు 5 అడుగులు 2 అంగుళాలు, మనం ఆ టైప్ అనమాట. 5 అడుగులు 2 అంగుళాలు. వీళ్ళకేమో 6 ఫీట్కి దోక. ఇప్పుడు నేను చేయాలంటే ఇలా ఎగిరే ఇక్కడ ఒక స్టూల్ వేసుకోవాలి, కానీ వాటిలో మాత్రం క్రైటీరియా. ఆడవాళ్ళకి ఆ మాత్రం తెలివితేటలు లేకపోతే ఎలా బతుకుతాం? సో ఇందులో ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అన్ని వేసిన తర్వాత వేద్దాం. గరం మసాలా, పెప్పర్ పౌడర్ మిగిలిన వేసినాక వేయాలి. సో ఇప్పుడు టైం టు పుట్ మటన్ అంట. కమ్ కొద్దిగా మటన్ స్టాక్ పోద్దాం. అలసిపోతే ఇవ్వండి,
అదే పర్లేదు అలసిపోయాము. మా ఆయన అలసిపోవడం మా ఇంట్లో అలసిపోవడం చేసుకోకుండా ఎందుకు కలుస్తాడు మేము ఎనర్జీ మాకు అంతేనా? అంతేగా అంతేగా మీరే మా ఎనర్జీ ఇంకెంత మేము అంతేగా 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 గరం మసాలా వేసాం, గరం మసాలా వేసాము, కొద్దిగా పెప్పర్ పౌడర్, ఇంతకు ముందు రంజాన్ టైంలో ఆ నెల మాత్రమే దొరికేది కదా హలీం. సో మొన్న ఎగ్జిబిషన్కి వెళ్ళాం కదా, అక్కడ కూడా హలీం ఉంది. ఈ మధ్య అప్పుడప్పుడు దొరికేస్తుంది హలీం బాగానే దొరుకుతుంది కదా, కానీ ఈ నెలలో తినే తృప్తి వేరు. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకుని ఫస్ట్ బైట్ జాకీ గారు. వా ఎట్లున్నా బాగుందని చెప్పాలి. ఉప్పు పడాలి కదా, చేస్తాం. ఉప్పు తీసుకురా, అక్కడ ఉంది చిల్లీ పడాలి. మా ఆయన ఉప్పు బాగా వేస్తారు, అది అలా వేస్తారనమాట. ఆ ఉప్పు వేసే ఆ విధానం చూస్తే మనకు ఇంత ప్యూర్ ఇంత టేస్టీ. అదేదో ఉంటుంది సాల్ట్ బే, సాల్ట్ బే పట్టుకోండి. ఉప్పు బాగా వేస్తారంటే అట్లా వేస్తారు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపే ఉన్నది, అందరం ఒకటే చేయి కలిపితే ఎదురే ఉన్నది మనకు. నెయ్యి నెయ్యి ఓకే, యాజ్ పర్ రెసిపీ నాకు ఓకే, మీకు కాల్ట్ వేసుకోండి. మనకు కొంచెం గరం 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 మసాలా. మా ఇంట్లో ఈరోజు హలీం చేసేసాం. ప్రాసెస్ అంతా అయిపోయింది. దీన్ని కొంచెం సేపు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి అట్టు పెట్టి ఈ లోపు గార్నిష్ కావాల్సినవన్నీ రెడీ చేసేసుకుందాం. తీసి వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా జాకీ గారు చెప్పేదంటే ఇంకా బాగా మరగపెట్టి నెయ్యి కూడా పొయ్యాలండి, ఇంకా పొయ్యాలి. యాక్చువల్లీ ఫ్రై చేస్తాంగా, ఫ్రై చేయాలిగా, ఏమి ఇవన్నీ ఉన్నాయి కదా. హలో, ఏంటి అలసిపోయావా? బాగా చూసా చూసి అలసిపోయావా? మామ ప్రూఫ్ ఉంది నాకు, నేను ఎంత కష్టపడి చేశానని ప్రూఫ్ ఉంది. ఇంతమంది ప్రూఫ్ ఉన్నారు. తిప్పింది ఆయన, ఇప్పుడు వచ్చి అలసిపోయినట్టు ఇలా కూర్చోను. ఆయన పాపం 12 గంటలు ఇప్పుడు దాకా అలసిపోయింది ఆయన. ఎంత పెద్ద ప్రాసెస్ అంటే హలీం చెప్పాను కదా. ఇప్పుడు చూడండి, గుటుక్కుని మింగి గుడ్లు తేలేస్తాం. సో ఇప్పుడు ఇవన్నీ గార్నిష్ చేయడానికి చూసారా, డ్రై ఫ్రూట్స్. ఈ గరిటె ఎందుకు అనుకున్నారు, ఇలా నెయ్యిలో ముంచి హలీం ఇలా తీసి చిన్న గరిటె పెట్టారేంటి. సో నేనే సర్వ్ చేస్తున్నాను. ఏది ఏమైనా సరే సర్వ్ చేసేది మనం కాబట్టి లుక్కి ఎక్కువ వచ్చేస్తున్నావు. ఇక్కడ 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు, ముస్లిం ఫ్రెండ్స్. సో వాళ్ళకి స్పెషల్గా, ఎందుకంటే వాళ్ళు రోజా అంతా చేస్తారు కాబట్టి మనం వీడియోలో కాకుండా వాళ్ళకి స్పెషల్గా సర్వ్ చేయబోతున్నాము. ఇంకా జాకీ గారు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంత వింతని మా చెల్లికి మా అమ్మకి తినిపించకపోతే నేనే చేశానని చెప్పి మా చెల్లికి మా అమ్మకి పంపిస్తాను అనమాట, మా అన్నయ్య వాళ్ళకి. వాళ్ళు యాక్చువల్లీ నమ్మరు, అయినా కూడా నేనే చేశానని ఒక బిల్డప్తోనే నమ్మించే ప్రయత్నం చేస్తాం. హలీం చేయాలంటే మామూలు మనుషుల వల్ల, అంటే మామూలు కుక్స్ వల్ల అవుతుందా చెప్పండి? అస్సలు అవ్వదు. దానికి ఇదే నిదర్శనం. ఈయన హెడ్ షెఫ్ అన్నమాట. సో ప్రొఫెషనల్ సర్టిఫైడ్ హెడ్ షెఫ్, ప్రొఫెషనల్ అనమాట. అందువల్ల ఇది సాధ్యమైంది. ఇంతవరకు మేము ఇచ్చిన బిల్డప్ అంతా ఊరికే అనమాట.
అనమాట హలీం చేస్తున్నామని. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు షెఫ్స్. వీళ్ళు ట్రైన్ చేస్తారు చాలా మందిని. అండ్ ఇంకేమేం చేస్తారు మీరు చెప్పరా? సర్వీసెస్ అన్ని కూడా మీరు చెప్పండి. మీరు చెప్పండి మీ గురించి. ఇది అదేం లేదు, జస్ట్ మేము షెఫ్ అనేది ప్రొఫెషన్ గా ఎంచుకున్నాం. ఊరికే అలా అవ్వదు కదా. ఏ ప్రొఫెషన్ అన్నా తర్వాత నేర్చుకోవచ్చు, కానీ ఈ ప్రొఫెషన్ గా మాత్రం అన్ని నేర్చుకుని అక్కడ అడుగు పెట్టాలి కదా. అంటే నేర్చుకోవడం అంటే ఇంట్రెస్ట్ ఉండాలి, తర్వాత కుకింగ్ అనేది ప్యాషన్ ఉండాలి. ప్లస్ మనం వంట చేసిన ప్రతిసారి ఆ డిష్ మీద కొద్దిగా ప్రేమ ఎక్కువ చూపించాలి. ఆబ్వియస్లీ మీరు అనుకున్న రిజల్ట్స్ వస్తాయి. ఎమ్మి అనేది చాలా చిన్నవాడు. ఎక్సలెంట్. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీ చేతిలో ఒక మాయాజాలం ఉంది. మాయా జాకీ గారి చేతిలో కూడా అదేంట అది కూడా కలిసి ఉంది కాబట్టి బాగా వచ్చింది. ఇప్పుడు నేను మెగాస్టార్ చిరంజీవి గారి స్టైల్లో వేస్తున్నాను ఆనియన్స్. నువ్వు చిరంజీవి గారి స్టైల్ వేస్తే పవన్ కళ్యాణ్ స్టైల్. పవన్ కళ్యాణ్ స్టైల్లో తింటా ఉంటాం. హలో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ కమింగ్. मुझे पहले बोलता तो मैं भी जरा अच्छी हालत. आप ऐसे ही बहुत अच्छे दिख रहे हो. సో వచ్చేసారు. ఇది వేడిగానే ఉంది యాక్చువల్లీ. फर्स्ट ओके थैंक यू. मैं यूजुअली हाँ हलीम जी हम घर में बनाए इनके हाथों से बनाए. अच्छा ये बनाए, वो मेरे पति हैं. अच्छा. वो दोनों मिलके बहुत बनाए. हम पीछे पीछे बहुत काम किए. अच्छा हलीम में टाइम लगता. मजे कियो. సూపర్ ఉందంట. సూపర్. తెలుగు వస్తుందా మీకు? కొంచెం కొంచెం వస్తా. అర్థమైందా? आता मेरे को. అర్థమైందా? आता मेरे को. పెద్ద షఫుల్లోనే చేశారు. हाँ ड्राई फ्रूट्स भी बहुत अच्छा डाले आप. हाँ तो वो प्याज एंड ऑल पूरा अच्छा फ्लेवर्स पूरे आ रहे हलीम के प्रॉपर हलीम. सर टक्कर दे सकते हैं ना आप पिस्ता हाउस को? दे सकते. ఒక రోజు ఇక్కడ పెట్టి మనం మన అప్పిలాలో పెట్టాలి హలీం. हाँ हलीम में कंपटीशन यहाँ पे कोई भी नहीं है. नहीं है, नहीं एक बार बना के दे सकते हैं अभी. रमजान के एंडेज है ना. कर सकते. लाइक कमेंट एंड सब्सक्राइब हरिता जाकी यूट्यूब चैनल. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది రంజాన్ స్పెషల్ హలీమ్ మా ఇంట్లో చక్కగా వచ్చి రేఖ గారు చరణ్ గారు వచ్చి చక్కగా చేసి మా అందరికీ తినిపించారు జాకీ గారి ఆధ్వర్యంలో మా పర్యవేక్షణలో. అండ్ స్పెషల్ గెస్ట్ ప్రిన్సెస్ సమీన్. సమీన్ ప్రిన్సెస్ సమీన్. మేము ప్రిన్సెస్ అని పిలుస్తాం అనమాట. ఆవిడ పేరు ఏదైనా సరే ప్రిన్సెస్ అని పెట్టుకున్నాము. సమీన్ గారు వచ్చి ఈరోజు మన చేతుల మీదుగా చేసిన హలీం టేస్ట్ చేసి మస్తే అని చెప్పారు. మస్తే మజేకి హై అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు రంజాన్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈద్ ముబారక్. సో ఇలా అన్నమాట. సో అందరం కలిసి ఒక చోట ఉన్నప్పుడు ఈ ఆనందాలు సంతోషాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అదే థ్యాంక్ యూ మీ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. Thank you for inviting also. And thank you for making such a fabulous haleem also. It was very tasty. Thank you so much. Thank you. Credit goes to Charan garu. Thank you so much. ఇది ఈరోజు మన స్పెషల్ హలీం అనమాట. మీ అందరికి నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. డిస్క్రిప్షన్లో ప్రిపరేషన్ ఎలా చేయాలో పర్ఫెక్ట్గా పెడతాం. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఇలా ఫ్యామిలీతో ట్రై చేయండి, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి. సో డెఫినెట్గా నచ్చింది కదా. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మెహతా జాకీ యూట్యూబ్ ఛానల్. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు.
ముస్లిం సోదరులకి సోదరిమణులకి అందరికీ ఈద్ ముబారక్. ఎప్పుడు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ వన్స్ అగైన్ టేక్ కేర్. బాయ్ బాయ్. బాయ్.